Hi, this is your middle class అమ్మాయి Ritika Sana. Adulting series స్టార్ట్ చేసాము అండ్ దాంట్లో ఈ రోజు మోస్ట్ ఆఫ్ ద టైం నేనైతే ఎక్కువ స్పెండ్ చేసేది సోషల్ మీడియా మీద. సో హౌ ఈస్ అడల్టింగ్ త్రూ సోషల్ మీడియా బీయింగ్ అ జెన్జీ అనేది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. వీ హ్యావ్ అనన్య అండ్ హర్షిత్ బోత్ ఆర్ జెన్జీస్. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఈరోజు మాట్లాడదాం. హాయ్ నేను కొట్ట పాడ్కాస్ట్ వచ్చాం మనం ఏంది క్లాప్ చేయాలి కదా పీపుల్ షుడ్ థింక్ వి ఆర్ అప్రిషియేటెడ్. మీరు జెన్జీసా? అసలు జెన్జీస్ అంటే తెలుసా? ఫస్ట్ అది చెప్పండి. మళ్ళీ చెప్పాలి. ఓకే, నేను నైటే గూగుల్ చేసిన జెన్జీ అంటే 97 తర్వాత అంట. సో నా 99 కాబట్టి జెన్జీ పక్కా జెన్జీ. నువ్వు వేరేమన్నా డౌటే లేదు. జెన్జీ తర్వాత నెక్స్ట్ ఏంటి? జెన్ ఆల్ఫా. జెన్ ఆల్ఫా కిందకి వస్తుందేమో 2001. జెన్ ఆల్ఫా అంటే 2012 తర్వాత. నేను జెన్జీ కానీ ఐ థింక్ ఐఎమ్ అ బిట్ ఆఫ్ మిలెనియల్ అండ్ జెన్జీ. మేబీ బోత్ ఆ రెండు క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయేమో అనిపిస్తుంది. ఐ థింక్ 90s కిడ్స్ హ్యావ్ దట్. కొంచెం ఓల్డ్ స్కూల్ ఆలోచిస్తే అప్పుడప్పుడు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ విషయంలో తీసుకుంటే నాకు మణరత్నం కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ కావాలని ఉంటుంది. కానీ ఈ జెన్సీ వాళ్ళకి కూడా ఉంటుందేమో కదా దట్ ఫ్యాంటసీ. సో వాట్ డు యు మీన్ ఈ జనరేషన్ లవ్ స్టోరీస్? అప్పటి లవ్ స్టోరీస్ ఎట్లుంటుండే అంటే చూపించడంలో ఇంత కాన్వర్జేషన్లు ఉండబోతుండే. అంటే ఫీల్స్ని జస్ట్ అట్లా చూసుకున్నాం, అట్లా ఇట్లా జస్ట్ టచ్ అయినా అట్లంటే ఆ ఫీల్స్లోకి వెళ్ళిపోతుండే. కానీ ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మోర్ ఆఫ్ కాన్వర్జేషన్. ఎంత కాన్వర్జేషన్ అయితే అంత కెమిస్ట్రీ బిల్డ్ కావడం చూపిస్తారు కదా. కమ్యూనికేషన్ ఇస్ ద కీ అండ్ జెన్సీ నో ఇట్ రియలీ వెల్. యా, సో అదే ఐ వాస్ సేయింగ్, నేను అనబోతుండే దట్ ఫీల్స్ అండ్ ఆల్ ఐ లైక్, కానీ నాకు ఈ జనరేషన్ లవ్ స్టోరీస్ ఐ కనెక్ట్ మోర్ టు ద మూవీస్ నౌ డేస్ బికాస్ ఆ కాన్వర్సేషన్స్ అండ్ దట్ ఫీల్స్ వెరీ రియల్ టు మీ. అండ్ దిస్ ఇస్ రియల్ లైఫ్ రిలేషన్షిప్. దిస్ ఇస్ నాట్ జస్ట్ చూసుకున్నాం, ప్రేమించుకున్నాం, అయిపోయింది. లేదు, ఇట్ కనెక్ట్స్ వెరీ పర్సనలీ టు మీ. రిలేటబుల్ స్టఫ్. మేబీ ఆ పాత దాంట్లో ఇట్ ఈస్ డ్రీమీ, ఇట్ ఈస్ ఆల్ లైక్ అ ఫ్యాంటసీ థింగ్, బట్ రైట్ నౌ ఇట్ ఈస్ లైక్, oh, this is what I want, this is the communication that I want, or the transparency. And I think Gen Z is bang on that. Male female conversations have changed. Intak mundu men had a certain sort of conversations, women had certain, but ippudu andaru are sitting in the same space and talking about a lot of stuff very openly and very sentimentally and logically. And so, one of the main reason and for that to be normalized is social media. Yeah, social media lo you can post anything, you can voice out your opinion really openly, and dan valla you have a lot of discussion and all. But do you guys remember the first time you used internet starting lo? Asal I think mana generation is something which has grown up with the internet. అంటే టెక్నాలజీ చేంజెస్ అన్ని చూసాం. బ్యాలెన్స్ ఉండే మనకి. ఐ ఫీల్ ఈ కాలం జనరేషన్ పిల్లలకి చిన్నప్పటి నుంచి దే హ్యావ్ ఫోన్స్ ఫ్రమ్ ద వెరీ యంగ్ ఏజ్. బయటకు వెళ్ళి ఆడుకోవాల్సిన టైంలో దే ప్లే పబ్జీ ఆన్ దేర్ ఫోన్స్. మనకి వెన్ వీ వర్ కిడ్స్ ఫోన్స్ వర్ నాట్ ఇంత దేర్. సో వీ ప్లేడ్ అవుట్ సైడ్, అండ్ వెన్ వీ స్టార్టెడ్ టీనేజ్ టైంకి ఫోన్ స్టార్టెడ్ బికమింగ్ వెరీ ప్రివలెంట్. సో మనకి ఐ థింక్ అట్ ద రైట్ టైం టెక్నాలజీ కేమ్ ఆల్సో ఫర్ జెన్ జీ. నోకియా ఫోన్లలో మెసేజ్లు పంపించుకుంటుంటే జస్ట్ రిప్లై ఏమంటే రాకపోతుండే కదా. అట్లీస్ట్ మనం ఆ పేషెన్స్ లెవెల్ అయినా మనం టెస్ట్ చేసిర్రు. కానీ ఇప్పుడైతే అట్లా లేదు కదా. జస్ట్ ఇప్పుడు మెసేజ్ చేయడము ఇట్లా లైక్ ఐ ఫీల్ లైక్ మనం ఆ లెవెల్స్ అన్నీ పాస్ అయ్యి ఇప్పుడు మనకు ఆ ఇంపార్టెన్స్ తెలుసు. లైక్ కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ ఉండే అప్పట్లో. ఒకరితో మాట్లాడాలంటే ఒక 10 సార్లు ఆలోచించి మెసేజ్ పంపాలంటే మెసేజ్ బ్యాలెన్స్ వేసుకోవాలి. దానికి ఆ బ్యాలెన్స్ మళ్ళీ అది అయిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఆంటీతో చేయించుకోవాలి, అంత టాస్క్ అది. ఐ రిమెంబర్ ఒకసారి మేము సెట్లో ఉన్నప్పుడు ఇద్దరి షార్ట్ ఉండే అండ్ ఐ హ్యాడ్ అ బ్రేక్ ఫర్ అ వైల్. సో నేను సెట్లో ఖాళీ కూర్చొని ఐ వాజ్ స్క్రోలింగ్ రీల్స్ అండ్ ఐ వాజ్ నాట్ వాచింగ్ దెమ్, ఐ వాజ్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు దెమ్, ఐ వాజ్ జస్ట్ స్క్రోలింగ్. అండ్ హర్షిత్ వచ్చి అప్పుడు చూసి he said, ఏంది అట్లా స్క్రోల్ చేస్తున్నావు, యు నో యువర్ అటెన్షన్ స్పాన్ విల్ బికమ్ చాలా లెస్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు వాచ్ అంటే యాక్చువల్లీ కన్జ్యూమ్ ఎనీ కంటెంట్ అన్నాడు. బట్ ఐ వాజ్ లైక్ ఏదో చెప్తున్నాడు అనుకొని ఐ కంటిన్యూడ్ స్క్రోలింగ్. లేదంటే నేను చదివిండే యాక్చువల్లీ ఇట్స్ సీరియస్. ఇప్పుడు వాళ్ళు వచ్చే వాళ్ళకి వెరీ సీరియస్ థింగ్ అది. అంటే జనరల్గా ఇప్పుడు మనము ఇన్స్టాగ్రామ్లో జస్ట్ 15 సెకండ్స్కి ఒక కొత్త కంటెంట్ వస్తుంటుంది కదా. సో అందుకే ఇప్పుడు ఏ సినిమా చూసినా జనాలు ఏ సినిమా చూసినా ల్యాగ్ అంటారు.
ఎందుకంటే 3 hours కూర్చొని చూడలేకపోతారు కదా, జస్ట్ 15 seconds ఎమ్మటే దే నీడ్ సంథింగ్ న్యూ, బ్రెయిన్ వాంట్ సంథింగ్ కొత్త కంటెంట్ కావాలి. అవన్నీ ఇన్స్టెంట్ డోపమిన్ కదా. ఓకే ఐఎమ్ హ్యాపీ, ఇప్పుడు వెన్ యూర్ స్ట్రెస్డ్ ఆర్ సంథింగ్ చూసిన వెంటనే ఓకే ఇప్పుడు బాగానే ఉంది నాకు, ఐ కెన్ క్యారీ ఆన్ విత్ ఎవ్రీథింగ్ అన్నట్టు అనిపిస్తుంది కదా. స్టార్టింగ్లో లైక్ వెన్ ఐ వాజ్ అ కిడ్, నోకియా ఫోన్స్ వాటిల్లో నార్మలీ చిన్న స్నేక్ గేమ్స్ అండ్ ఆల్ యూ రిమెంబర్, దట్ వాజ్ ద బిగినింగ్. అండ్ దెన్ ఐ ఓన్లీ యూజ్డ్ ఇంటర్నెట్ టు ప్లే. అది కూడా ఎప్పుడో వెరీ రేర్గా ఏదో డాంగిల్స్ వస్తాయి, యూ బ్రాడ్బ్యాండ్ అనుకుంటా ఏవో అవి. విత్ దాట్ ఉన్న లిమిటెడ్ టైంలో ఐ వాజ్ ఓన్లీ అలౌడ్ లైక్ 15 minutes 20 minutes అలా టైం లిమిట్. ఐ వాజ్ అలౌడ్ టు ప్లే బార్బీ గేమ్స్, ఆ డ్రెస్అప్ గేమ్స్ అంతే. దానికన్నా ఐఎమ్ నాట్ అలౌడ్ టు డూ ఎనీథింగ్. But right now the kids, like they have access to everything. I have a 13-year-old cousin. వాడు మాట్లాడేది హాఫ్ ఆఫ్ ద థింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఏం చేస్తున్నాడు, ఏదో డిస్కార్డ్ అంటాడు, గేమ్స్ ఆడుకుంటారు. అండ్ ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాజ్ వెన్ ఐ వాజ్ యువర్ ఏజ్. నాకు తెలిసిన ఏంటివి మారియో, కాంట్రా. మేము చిన్నప్పుడు క్యాసెట్ ఒకటి వస్తుంది 99 in 1. క్యాసెట్స్ అవి కలెక్ట్ చేస్తుంటే ఆ ఫీల్ వేరే ఉంటుండే. నేను క్యాసెట్ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ దట్ వీడియో గేమ్ కదా, దాంట్లో 99 in 1 అని వస్తుంది. నీకు గుర్తుందా లైక్ వెన్ వాజ్ ద ఫస్ట్ టైమ్ యూ క్రియేటెడ్ అన్ అకౌంట్, లైక్ సోషల్ మీడియా అకౌంట్? I remember very clearly because I was in 7th standard and appatiki my classmate, one of my classmates, she had an account on Facebook. And I had no idea Facebook ante enti ani. She used to come and just say itla Facebook అని ఒకటి ఉంటుంది, I have an account, and I wanted it very badly. మా ఇంట్లో at that point we had dongle something, కానీ my mom said no, you're not supposed to have internet, ante ee internet you're not supposed to use for social media. So what we would do, elli she used to work in a medical college, so medical college computer lo aa internet toni she made me create an account. And I created my first Facebook account, which she monitored closely. Don't put any pictures, don't add anyone, don't add anyone you don't know. And every time I was only supposed to use it there. And my mom or my tataya both worked in that same medical college. They would sit next to me and watch, so that I don't, get in any trouble on social media. But one time what happened, I didn't know how to log. Asal sign out an okati untadi, log out an okati untadi, and I had no idea. So I would use and I'd just close the tab. సో నెక్స్ట్ టైం ఫేస్బుక్ ఓపెన్ చేసేటప్పుడు అదే ఓపెన్ అయ్యేది, నా ట్యాబ్, నా లాగ్డ్ ఇన్ అకౌంట్ ఓపెన్ అయ్యేది. సో ఒక స్టూడెంట్ యూజ్ చేసి దే వెంట్ అండ్ టోల్డ్ మై మామ్ ఆర్ తాతయ్య దట్ షీ డిడ్ంట్ లాగ్ అవుట్, సో ఇట్స్ బెటర్ టు లాగ్ అవుట్. అంతే ఇన్ఫర్మేషన్ దే గేవ్ అండ్ నన్ ఆఫ్ us knew how to log out. And I thought okay ఇది అయిపోయింది, ఇంకా I've ruined my life దీంతోని అని. I was crying there and all. అప్పుడు ఇంకొక అక్క వచ్చి she helped me log out. So to think I was there when I was in 7th standard, I didn't know how to log out of a Facebook account. And look at my brother, he's in 9th now and he troubleshoots Instagram for me. So generation atla మారిపోయింది, they've grown up with technology so much. కూడా ఆ ఏజ్లో నాకు ఎప్పుడు చేసుకున్నా తెలియదు, కానీ ఇంటర్నెట్కి వెళ్ళి ఒక 10 రూపీస్ ఇచ్చి హాఫ్ అన్ అవర్ కూర్చొని ఫేస్బుక్లో ఇద్దరు ముగ్గురు జస్ట్ అదే ఆ సంతోషం అదంతే. జస్ట్ ఇట్లా మెసేజ్ పంపించి హాయ్ రా, హాయ్ హవర్ యూ. నాకు ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, ఇప్పటికీ నా స్కూల్ ఫ్రెండ్, వాడు నేను రోజు కలుస్తాం స్కూల్లో, కానీ ఫేస్బుక్లో పోయి సాయంత్రం హాయ్ రా, వాడు కూడా హాయ్ రా, హవర్ యూ, గుడ్ హవర్ యూ, ఇట్లా. ఫేస్బుక్ స్టిల్ ఓకే. నేనైతే ఫస్ట్లో యాహూ మెయిల్ ఉండేది నాకు. ఆ యాహూ మెయిల్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్, ఎందుకంటే నా ఫ్రెండ్స్కి మెయిల్ అకౌంట్స్ లేవు అప్పటికి. ఐ వాజ్ ఇన్ 5th class or something. I used to send mails to my dad's office. మా డాడీకి సాయంత్రం వస్తారు ఇంట్లో, జస్ట్ ఊరికే, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, నేను కూడా మెయిల్ వాడుతున్నాను అని చెప్పడానికి. ఈరోజు నాకు 2nd rank వచ్చింది స్కూల్లో, గెట్ మీ సంథింగ్ వెన్ యూఆర్ కమింగ్ బ్యాక్ హోమ్. మెయిల్ ఎక్కువ వాళ్ళే అనుకుంటున్నారు. స్టార్టింగ్లో ఆ మెయిల్ అకౌంట్, యాహూ మెయిల్ అకౌంట్ ఉండేది. దాని తర్వాత 6th classలో ఐ యూజ్డ్ ఆర్కుట్. I only know because of 30th/21. అందులో డైలాగ్ ఆఫ్ ఫేస్బుక్ వాడతారా అంటే ఓ ఆర్కుట్ వాడేవాడిని. దట్ వాస్ ద ఫస్ట్ టైం నేను సెట్లో అడిగిన వాట్ ఈస్ ఆర్కుట్ అని. అండ్ రీసెంట్లీ ఐ సా అన్ ఆర్టికల్ వేర్ ఇట్స్ లైక్ ఇంతకుముందు గూగుల్లో సెర్చ్ చేసేదానికంటే ఇప్పుడు సమ్ పర్సంటేజ్ ఆఫ్ దట్ హ్యాస్ మూవ్ టు టిక్టాక్. ఇన్ ఫారిన్ కంట్రీస్ దే ఆర్ సర్చింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆన్ టిక్టాక్, లైక్ హౌ టు వీడియోస్ అండ్ ఆల్. గూగుల్లో సెర్చ్ చేయలేదు అసలు, డైరెక్ట్లీ ఇన్స్టాగ్రామ్ అండ్ టిక్టాక్లో త్రూ హ్యాష్ ట్యాగ్స్ అండ్ ఆల్ సెర్చ్ చేస్తున్నారు.
So the main source of information for us has become social media. Reels. You were using TikTok, no? ఇంతకు ముందు. అవును. That is how I you. was also using TikTok. Yeah, that's how but I got, with another name. Really? అవునా? You know this? No. I had a TikTok account that had, I think, 300k followers or something, Wow. and on Avuna? the name of Tara Sharma. Really? నీ వీడియోలో ఉండే అందులో? నీకెంత మంది ఉండే? నాకు కూడా ఒక 300k అట్లా ఉండే. వాట్ వాజ్ యువర్ ఇన్స్టెంట్ రియాక్షన్ బ్యాన్ అయిపోతుంది అని అన్నప్పుడు? హానెస్ట్గా చెప్తున్నా, నాకు అస్సలు ఫరక్ పడలేదు. Really? అస్సలు బికాజ్ ఫుల్ ఇట్లా ఫాలోవర్స్ రావాలి, ఇట్లా వీడియోస్ వ్యూస్ రావాలి, అట్లా ఎప్పుడు లేకుండే. అంటే నేను కొన్ని వీడియోస్ చేసినప్పుడు కొన్ని వ్యూస్ వచ్చినాయి, అరే మేబీ చూస్తురేమో ఇంకా ఏమైనా డిఫరెంట్గా. స్టార్టింగ్ నుంచి కూడా ఐ వాజ్ ఆల్వేస్ లైక్ కంటెంట్ బేస్డ్ వీడియోస్ చేద్దాము, అంటే డిఫరెంట్గా ఏమైనా చేద్దాము అని అట్లనే ఆ జోన్లోనే ఉండే. లక్కీలీ అది వర్కౌట్ అయింది. దెన్ యూట్యూబ్ చేయడము, చాయ్ బిస్కెట్ ఆడిషన్ చేయడము. సో ఇవన్నీ కాన్షియస్గా అనుకున్న డెసిషన్స్ ఇవన్నీ. You're barely 20, 21 and I was 19. 19 and experiencing everything for the first time. అది కూడా ఇట్లా in days like everything has changed. Your account has reached 100k. అదంతా how was it? Honestly, I've not said this before, but very difficult. 30 West 21 release అయినప్పుడు ట్రైలర్ కి I was all fine. I was just a girl. ట్రైలర్ వచ్చింది, ఓ వావ్ మిలియన్స్ హిట్ అవుతుంది, నో బిగ్ డీల్. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది, ఓకే. From second episode, I remember till the end of second season, every release used to almost make me cry. Because I was so overwhelmed with the responses, the views, enta activity undedi, notifications continuously. And it was not, there was no reason, there was no, it didn't make me sad. Kani, it made me overwhelmed chala. I didn't understand what to do. And I was 19 and I didn't know people are recognizing me, nenu em cheyali. When I was going metro lo, people would stop and ask for a picture. And నేను ఇచ్చేదాన్ని, బట్ సమ్టైమ్స్ ఇవ్వకపోయేదాన్ని. అండ్ ఆల్ ఆఫ్ దట్ పీపుల్ టోల్డ్ మిలియన్ థింగ్స్ టు మీ, నువ్వు అలా చేయొద్దు, నువ్వు ఇవ్వాలి. అండ్ సమ్ పీపుల్ లైక్ ఇవ్వకు, యూ హ్యావ్ అ లైఫ్. ఆల్ ఆఫ్ దట్ కమింగ్ ఎట్ మీ ఒక బ్లాస్ట్లో, ఇట్లా నాట్ ఆర్గనైజ్డ్ ఇన్ఫర్మేషన్. సడన్లీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ. సో అది ఇట్ వాస్ వెరీ టఫ్ టు ఇట్లా పుట్ ఇన్ అ బాక్స్ అండ్ సే ఓకే దిస్ ఇస్ మీ, దిస్ ఇస్ నాట్ మీ అని. But then it also gave you a medium to reach your goals kada. Intak mundu you're doing something, you're also studying engineering chesi, and now because of that you're getting opportunities gani. It did help, no? It helped a lot. It helped a lot on a professional side. Personally, it was a very, It's a turmoil, no? yeah, it's a turmoil. Chaos. Yeah. Also అంటే దాంట్లో నువ్వు ప్రతి ఒడికి ఒక ఒపీనియన్ ఉంటుంది అండ్ ఎవ్రీబడి విల్ ప్రొజెక్ట్ ఇట్ ఆన్ టు యూ. అది నువ్వు ఎంత కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కింద తీసుకుందాం అనుకున్నా కూడా కొన్నిసార్లు యూ విల్ స్లిప్ ఇన్ టు ఇట్, ఆ కమెంట్స్కి లేకపోతే ఆ డిఎమ్స్కి, అండ్ నువ్వు యూ విల్ లూజ్ ట్రాక్ ఆఫ్ వాట్ యూఆర్ డూయింగ్ ఆల్సో. సో దానివల్ల ఒక డౌన్ సైడ్ ఉన్నా కూడా ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ మెంటల్ హెల్త్ యాజ్ వెల్. మా ఇంట్లో it has always been, we always joke about things that we are hurt about. అది that has been the vibe of our, ఇప్పుడు నాకు పింపుల్ వచ్చి if I'm feeling very insecure, ఆ రోజంతా మా ఇంట్లో డెఫినెట్లీ that will be the topic of conversation, that will be the topic of jokes. So criticism Nice. has never been a problem for me. What hit me really hard is people saying, oh, she doesn't know how to act. Okay, it's your opinion. But there are some people who comment inappropriate things, who say inappropriate things that no human should say to another human, or no man or woman should say to another man or woman. So, Avi, when I saw, what hit me most is how are they having the audacity to put it on the internet. They have that dhairyam that ever em jaileru. Vallu road meeda adi vachi oka ammayiki aa maatalu chepte they'll be in jail. But the same thing on the internet works because they're anonymous. I don't know how ఎంత కాన్ఫిడెంట్గా పీపుల్ కీప్ సెండింగ్ డిక్ పిక్స్. అసలు ఒక అమ్మాయి డిఎం ఇది చూస్తే ఏదో డిక్ పిక్స్ ఉంటాయి, లేకపోతే ఏదో వాళ్ళకి అన్యాయం చేసేసినట్టు, యూఆర్ నాట్ టాకింగ్. వై వుడ్ ఐ ఈవెన్ టాక్ టు యూ? నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. వై వుడ్ ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ And అంత that increases when you are a actor or a public figure. They think you have to do it. Like నేను ఒక మ్యాచ్కి వెళ్ళిన, IPL మ్యాచ్కి, I went to SRH match, and అక్కడ ఉన్నప్పుడు there was a guy who took a picture without asking me. So my friends called him and they said, delete Chay, you didn't ask her, delete the picture.
అండ్ అ గై నెక్స్ట్ టు హిమ్ సెడ్ అంత ప్రాబ్లం ఉంటే అక్కడ స్టాండ్స్లో కూర్చోవాలి, ఇక్కడ ఎందుకు? సో ఐ వాజ్ లైక్, ఇక్కడ కూర్చుంటే మాత్రం ఐమ్ నాట్ పబ్లిక్ ప్రాపర్టీ. సో అడల్టింగ్ సోషల్ మీడియా అంటే నాకు ఫస్ట్ బాగా గుర్తొచ్చేది. నవ్వుతున్నావేంటి హర్షిత్? చెప్పు, నీకేం గుర్తొచ్చింది చెప్పు, సరదాగా చెప్పు. డేటింగ్, నీ డేటింగ్ లైఫ్ గురించి చెప్పు. ఏమేమి యాప్లు ఉన్నాయి, ఓపెన్ చేయి. ఏం కాలేదు పెద్దగా చెప్తే ఏం అవ్వాలని ఎక్స్పెక్ట్ కాదు. చేసావు? అంటే నాకు ఎట్లున్నాయి అంటే బేసిక్గా అంటే నేను తెలుసు కదా చాలా మందికి ఇట్లా. సో బంబల్ ఇన్స్టాల్ చేసుకున్నా అంటే ఎవరైనా అయితే నాకు ఫుల్ ఇట్లా లైక్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఇట్లా అంటే ఆల్మోస్ట్ 80 to 90 పీపుల్ లైక్ యువర్ ప్రొఫైల్ అనేది వస్తుంది. కానీ కాగా చెప్పాను కానీ 90 పీపుల్ ఎవరో తెలుసుకోవాలంటే నువ్వు ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవాలన్నమాట. అయితే తీసుకోలే. తర్వాత నేను కూడా అరే అట్లా ఎందుకు, అంటే మనకు నచ్చితేనే స్ట్రైప్ చేద్దామని చెప్పి చేసిన ఒకళ్ళు కనెక్ట్ అయ్యారు. అంటే పెద్ద ఫన్ స్టోరీ ఏం లేదు, కనెక్ట్ అయ్యారు. తర్వాత అసలు ఏం మాట్లాడాలి అర్థం కాలే వాళ్ళతో. అంటే హాయ్, ఓకే హాయ్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా కలుస్తారా లేకపోతే ఫస్ట్ మాట్లాడుకుంటారా, ఇదంతా అర్థం కావట్లేదు. మొత్తం ఇట్లా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండే. సో ఇంకా లేదు డైరెక్ట్ నీకుండే యాప్ నువ్వే అవసరమా అంటే ఎట్లా మాటలు నువ్వు చెప్పరాదు మరి. నేను ఇప్పుడు ఏ డేటింగ్ యాప్ వాడలేదా, నా ఫ్రెండ్స్ తో వాడిపించిన వాళ్ళకి. అంటే నేను బిఫోర్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్, అంటే సినిమా చేయకముందు జస్ట్ నార్మల్ ఉన్నప్పుడు టిండర్ వేసుకునే, అప్పుడు ఎవరు స్వైప్ చేయలేదు. తర్వాత ఇప్పుడు నాకు రీసెంట్గా ఒకడు నా ఫొటోస్ వాడుకొని ఫుల్ మంత్ చాటింగ్ చేస్తున్నాయంట. వాడు అమ్మాయిలంతా నాకు మెసేజ్ చేస్తారు ఈ మధ్య. సేమ్ నా ఫ్రెండ్స్ ఇద్దరు అబ్బాయిలే, ఒకళ్ళు బర్త్డేకి ఇక్కడ ముద్దు పెట్టుకుంటే ఒకటి ఫోటో పెట్టి స్టేటస్ పెట్టాడు, స్టోరీ పెట్టాడు. స్టోరీ పెడితే ద నెక్స్ట్ డే దే గెట్ అ డిఎం అనమాట, ఒక స్క్రీన్ షాట్ పెట్టి గ్రైండర్ యాప్. గ్రైండర్ యాప్ యు డోంట్ నో? Grindr app is basically for gay people kind of thing anamata. Dating app for them, exclusively for them. సో దాంట్లో బ్రో మీరిద్దరేంటి బ్రో దీంట్లోనే వాళ్ళిద్దరేమో అరే మేము కాదురా ఇది ఎవడో ఫేక్ ప్రొఫైల్ చేసిన ముందు రిపోర్ట్ కొట్టండి అని చెప్పి నాకు వచ్చినాయి అట్లా. అంటే మెసేజ్ అమ్మాయిలు ఇట్లా మెసేజ్ చేస్తుండే, అంటే ఎప్పటి నుంచో మాట్లాడుతున్నట్టు మెసేజ్ చేస్తుండే. ఏంది రిప్లై ఇస్తలేవు, అక్కడ చాలా బాగా మాట్లాడినావు కదా, ఇక్కడ ఏంది ఏమైంది మాట్లాడట్లేవు అంటే ఎప్పుడు మాట్లాడండి మీకు అంటే ఇట్లా అకౌంట్ పంపించి ఇది మాట్లాడండి, నీ ఫొటోస్ పెట్టుకొని ఎంత మాట్లాడండు, ఎంత స్కేరీ కదా. అంటే నాకు కూడా అయింది ఒకసారి లైఫ్లో అని చెప్పాను. అయితే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. అమ్మాయి పేరేంటి? కాదు, ఏదో ఉండే పేరు గుర్తులేదు. అయితే మంచిగా ఉండే అమ్మాయి, సరే ఫొటోస్ బాగుంటాయి సరే అని చెప్పి మాట్లాడడం స్టార్ట్ చేసిన. మాట్లాడుతున్నా అయితే ఒకరోజు ఇట్లా ఆడిషన్స్కి వచ్చేది ఉంది నాకు అట్లా అని చెప్పి మెసేజ్ చేసింది. సరే అని చెప్పి ఇక్కడ ఆడిషన్స్ ఉన్నాయి వెళ్ళండి అని చెప్పి మెసేజ్ చేసిన. తర్వాత రిప్లై చేయడం మానేసింది. ఎందుకో ఫస్ట్ 2 days అట్లా మాట్లాడినా. తర్వాత రోల్ వచ్చిందేమో కొన్ని తర్వాత ఇంకా నేను వదిలేసిన, అంటే ఆడిషన్స్ అవన్నీ పంపించేసి వదిలేసిన. తర్వాత కొన్ని మంత్స్ పాస్ అయినాయి. తర్వాత నేను ఇట్లా టిక్టాక్లో స్క్రోల్ చేస్తున్నాను అనమాట. స్క్రోల్ చేస్తుంటే అయితే ఆ అమ్మాయి వచ్చింది. అయితే అది ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి మరాఠీ టిక్టాకర్, ఫుల్ ఫేమస్ అనమాట. అయితే వాడు ఫోటో పెట్టుకుని అతను చాటింగ్ చేసాడు. వెరీ నైస్. అట్లా నిజంగా నువ్వు కలిసి ఉంటే ఏమై ఉండేది వాడిని. రే ఎవర్రా మీరంతా. సో దట్ ఈస్ ఆల్ సోషల్ మీడియా గురించి, వాట్ వీఆర్ గోయింగ్ త్రూ ఆర్ జెన్జీ ఎట్లా చేస్తుంది, వాట్ డూ వీ డూ ఎవ్రీ డే, మా స్క్రీన్ టైం గురించి ఇదంతా మాట్లాడుకున్నాము. సో వీ రియలీ హోప్ యూ లైక్ ఇట్. మేమేమైనా మిస్ చేసి ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మిడిల్ క్లాస్. అదే మీరుండరు, నేను ఉంటాను. కామెంట్లో వాళ్ళు అడిగితే సీజన్ పార్ట్ 2 విత్ అనన్య హర్షిత్ అప్పుడు పక్కా కావాలంటే అది కూడా కామెంట్ చేయండి. వద్దు రావద్దన్నారు అనుకో ఇజ్జత్ పోతుంది. Until then, this is your middle class Ammai Ritika Sana signing off. Na Insta ID Ritika writes to love, listen and follow CV Podcast.